చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా. యేసయ్య త్యాగాన్ని గుర్తించి తండ్రి చిత్తాన్ని తెలుసుకొని దేవుని పని నిమిత్తమై ఒక బాధ్యత కలిగి బ్రతికినంతకాలం దేవునికి స్తోత్రం. అంతేకాకుండా తన కుమార్తె అల్లుడు ఇద్దరు సేవ చేస్తుంటే వాళ్ళిద్దరికి కుడిభుజంగా ఈ సేవా పరిచయంలో చాలా సపోర్ట్గా నిలబడి దేవునికి స్తోత్రం. చాలా మంచి సాక్ష్యం. అలాంటి మనస్తత్వం, అలాంటి తల్లులు చాలా అరుదు దేవుని పెట్టారు. వినబడుతున్నది ఈ దినమున ఆయన మీ నామానికి మహిమ కలుగునట్లుగా మీ కార్యమును స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో ఇప్పటి వరకు కొద్ది మాటలు చెప్పడానికి కృపనిచ్చిన దేవుడు అయినావు తండ్రి. దేవా స్తోత్ర. మీ దైవ సేవకులు జాన్ బాబాయ్ గారిని నిలబెట్టుకోండి. మీ వాక్య ప్రత్యక్షతను అనుగ్రహించి మా అందరికీ కావలసిన మీ విలువైన శ్రేష్టమైన మాటలతో దేవా ఇదిగో మరోసారి మీరు మాట్లాడి ఈ భూమి మీద ఉన్న మనం అందరము ఆ పరలోకం వెళ్ళటం సంతోషపడాలంట. కానీ మనము దుఃఖపడతాం. కానీ ఒక పక్కన సంతోషం, ఒక పక్కన ఈ లోకానుసారంగా నా తల్లిని కోల్పోయిన ఒక దుఃఖం ఉంది. కానీ దేవుని దగ్గర ఉంది తప్పకుండా నా తల్లి అని ఆ సంతోషం కూడా నాకు ఉంది. కానీ నా తల్లి చాలా ఒక మంచి జీవితం జీవించింది ప్రభువులోకి వచ్చిన తర్వాత. ఆమె సేవకుల్ని ప్రేమించే విధానము, సేవకుల్ని చూసే విధానము అంతా కూడా నా తల్లి దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. ఎప్పుడు అనేది నీకు ఏ పని రాదు, నీకు ఏది చేత కాదు, నేర్చుకో నా దగ్గర. రేపు పొద్దున్న ఎలాగ చేస్తావు, నీ లేనప్పుడు పరిచర్యలో ఎలా నేర్చుకుంటావు, ఎలా చేస్తావు అని అమ్మ ఎప్పుడు అనేది నన్ను. చాలా విషయాల్లో అమ్మ నాకు నేర్పించింది, నాకు నేర్పించింది. నేను దేవునిలో రోషం కలది. ఒక మాటలో చెప్పాలంటే మొత్తం యేసయ్యలో రోషము కలిగి జీవించింది. బంధువులందరూ చేయబడి చేశారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్కరు కూడా పలకరించలేదు. అందరూ మేము హిందూస్ అనమాట, కన్వర్ట్ అయ్యాం. ఒకటి జోనాథన్ బ్రదర్ అంటే అందరూ ఎంతో సపోర్ట్గా ఉండి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించారు. చాలా ఘనంగా జరిగింది ఆ రోజు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమె ఏ విధముగా దేవుల్లో ఉండి రోషముగా ఆయన కొరకు బ్రతికి చనిపోయిందో, నేను కూడా అటువంటి స్థితిలో అటువంటి దేవుని సేవలో ఉండి బలంగా ఆయన సేవ చేసి చనిపోవాలనుకుంటున్నాను. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కాక. వచ్చిన పిల్లలందరూ కూడా వందనాలు. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని కూడా వందనాలు. రేపుకమ్మ గురించి సాక్ష్యం ఏంటంటే, అమ్మగారి గురించి మేమందరం ఒక సంఘ బిడ్డలం, జాన్ బాబాయ్ గారి సంఘ బిడ్డలం. మేమందరం 17 సంవత్సరాల నుంచి, నేను 17 సంవత్సరాలు అయింది ఆ సంఘానికి వెళ్ళేవాటి. అక్కడ నాకు అమ్మ పరిచయం. మాదేమో కడప. మా అమ్మలాగానే అమ్మ ఉండేదన్నమాట. వెంటనే నన్ను చూడగానే నాకు అమ్మకు ఒక ఆకర్షణ. ఫస్ట్లోనే నేను చర్చికి రాగానే నన్ను చూడగానే ఏం పేరు అమ్మ అని అడిగింది. అప్పటి నుంచి మంచి సహవాసం అనమాట. కలవరిస్తూనే ఉంటుంది. ప్రజ్వల అని అక్క వాళ్ళతో కూడా చెప్తా ఉంటుంది, ప్రజ్వల ఇట్లా అని. అట్లాంటి మంచి సహవాసం. కానీ ఈ 17 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే, దాసులు బోధించిన బోధ ప్రకారము తల్లిగారు జీవించింది. ఎందుకంటే ఇది నేను చూసిన 17 సంవత్సరాల సహవాసంలో. ఇప్పుడు దూరంగా ఉన్నాం కానీ అప్పుడు దగ్గర ఉండేవాళ్ళు. ఒక్కటే బైబిల్ ఒక మాట ఉంది, 1 కొరింథీ 1:13, అతిశయించు ప్రభునందు అతిశయించుడి. నేను ఆ తల్లిగారిలో చూసింది ఏంటంటే అదే, ప్రభునందు అతిశయించడం. సంఘమంతటికి కోసం అమ్మగారితో నా పరిచయం తగ్గించిన ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని.
ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ చాలా ప్రేమగా మాతో మాట్లాడేది. మళ్ళీ జీవితట్టుకొని చెప్పడం మేము వినేవాళ్ళం. తెలివి లేకుండా నువ్వు బతుకుతూ నువ్వు చాలా జ్ఞానంగా ఉండాలి. ఎంత పెద్దగైనా సరే ఆమెకి ప్రతిసారి ఏదో నేర్పిస్తూనే ఉండేది. నాకు తెలిసి భక్తి విషయం అయితే ఆ కుటుంబాన్ని మంచి మంచి నడవడికి నేర్పింది అనుకుంటున్నాను. నాకు తెలిసిన అతి కొద్ది సాక్ష్యం ఏంటంటే సంఘంలో కూడా తన బిడ్డలు బలపరుస్తుందని అయ్యా ఫోన్ చేస్తే అడిగితే అమ్మగారు అందరికొక ప్రార్థన చేస్తుంది. జ్యోతక్క వంటలు చేయలేకపోతే ఆమె చేసి పెడుతుంది సంఘం అందరికీ అని ఆమె గురించి మంచి సాక్ష్యం వేయగలిచేవారు. మేము కూడా చూసాము. కానీ ఎంతో విశ్వాసంగా తన మరణకాల సమయంలో కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే మంచిది, నేను అక్కడ క్షేమంగా ఉంటానని తన దేవుడి సన్నిధిలోకి వెళ్తాను అనే నిరీక్షణ అంత గొప్పది ఆమెది. అటువంటి నిరీక్షణ అందరికీ ఉండాలి. తన ఆత్మీయ జీవితం మనకు ఒక మాదిరికరంగా ఉంది కాబట్టి అలాంటి మాదిరికరమైన జీవితాన్ని గొప్ప మన మందిరంకి క్రమంగా వస్తున్నారండి. ఆ రీతిగా మాకు పరిచయము ఆత్మీయ తండ్రి జాన్ బాబాయ్ గారు దైవజనులు. అయితే వారి యొక్క క్రమశిక్షణలో గిద్దియన్ అన్న వాళ్ళ కుటుంబం కూడా సంఘంలో స్థిరపడి స్టార్టింగ్ మాకేంటంటే కర్మన్ ఘాట్ పైరామల్ కూడా ఆ ప్రాంతంలో ఉండేవారు. అంటే అప్పటి నుంచి నాకు గుర్తు ఆటోనగర్లో అన్నగారికి షాప్ ఉండేది, క్లచ్ రిపేర్ వర్క్. సో అది చేస్తూ అయితే అన్నగారు ఒక ఆశ ఏంటంటే దేవుని సేవ చేయాలని. అయితే అమ్మగారిని అంటే గిద్దియోన్ అన్న ఇల్లుని బాగా దర్శించేవాళ్ళు. మేము అయ్యగారు 2 వారాలకు ఒకసారి కానీ నెలలో ఒక 2-3 సార్లు దర్శించేవాళ్ళం. సాత్వికం అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం దేవుని ప్రజలు లేక చుట్టుపక్కల వాళ్ళని దేవునిలోకి నడిపించాలంటే ఆయుధం సాత్వికం. పెద్ద పెద్దగా కేకలేసి మనం స్వార్థ ప్రకటిస్తే ఎవరు లోబడరు. యేసు ప్రభు వారి గురించి ఏమనుందంటే ఆయన వీధులలో కేకలు వేయడు, అరవడు, మగమక్కలాడుచున్న ఒత్తిని ఆర్పడు. ఆయన ప్రవచన ఆయన గురించి కనుక సువార్త నెమ్మదిగా ప్రకటించాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే, పక్కింటి వాళ్ళు కూడా కాదు, ఎవరిని మన ఎట్లుందంటే ఊటికి ఎట్లయినా పరలోకానికి వెళ్ళిపోతే ఏ కూడికి పెట్టాలి? ఎందుకని ఆ ఆత్మను దేవుడు చెప్పరేంటి, దేవదూతల చేత పరలోకానికి కొనిపోతాడు. విలువ అంతుంది ఒక ఆత్మకు. లోకరీతిగా ఉండి మారు మనసు లేకుండా జస్ట్ క్రైస్తవ జీవితం వాళ్ళకి ప్రయోజనం లేదు. వాళ్ళని ప్రభువులోకి నడిపించాలి. టైం ఎంత నాకు 2 వరకు 2 వరకు పర్లేదంటావా? నా నడిపం బట్టి చెప్పమన్నాడు ఆయన. నాకు టైం ఇచ్చాడు. మీరు ఇక్కడ ఏం మాట్లాడటానికి తెలియదు, నేనేం చెప్పాలి. కలిస్తే రిబ్కా అనే పేరు మీదనే చెప్పు అన్నట్టుగా రాత్రిని ప్రేరేపడగా సంతోషించాను. రిబ్కాని గురించి చెప్తే చాలా బాగుంటుంది. ఆమె అలాగనే ఉండి బ్రతికారు, రిబ్కా లాగానే ఉండి బ్రతికారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలియాజరు వెళ్ళినప్పుడు కదండి రిబ్కా, అవును అంతేగా, కడవతో నీళ్లు తీసుకొచ్చి ఎలియాజరుకు కానీ ఒంటెలకు నీళ్లు పోసి స్ట్రాంగ్ ఉమన్. ఈ రిబ్కమ్ కూడా వెరీ స్ట్రాంగ్ ఉమన్, చాలా బలమైనటువంటి అమ్మగారు. డిసిప్లిన్ లైఫ్, స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో
బలమైనటువంటి వ్యక్తి ఈ రిబకమ్మ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రిబకమ్మకున్న మనస్సు వీరికి కూడా. ఎందుకో పాట పాడుతుంది. అందరూ ఎండని నదిలాగా రమ్మబోదట, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్మబోదట. నీకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సమయం ఆత్మీయంగా రిబ్కా ఏ విధంగా జీవించిందో ఈ లోకములో మేము జీవిస్తున్నప్పుడు నా ప్రభువా, ఆత్మ సంబంధమైన 4 మర్మాలతో నా ప్రభువా మాతో మాట్లాడావు. తనని స్తోత్రము. మిక్కిలి చక్కనిది, భుజము మోసేదిగా. ఏమనుకోకుండా ఇష్టపడండి. అందరికి భోజనం సిద్ధపాటు కలిగి ఉంది. సేవకులకి అయితే కొంచెం లోపలికి వచ్చి కూర్చుంది. సేవకులు వచ్చారు కొంతమంది మన మధ్యన, వాళ్ళు కూడా లోపలికి వచ్చి కూర్చుంటే వాళ్ళ భోజనం. ఏం చేస్తున్నావు అమ్మా? ఎవరికి? అవునా? ఎన్ని సంవత్సరాలు అవుతున్నావు? ఇంటి విషయం ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నీ సన్నిధిలో ఇది కొనబట్టుకు సహాయం ఈ చిత్తమైతే మీ చిత్తమైతే జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. బిడ్డలు కూడా జ్ఞానమందు వయసులో ఈ దయలో పెద్దల దయలో వర్ధులకు సహాయం పెట్టి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మను దీవించండి. లోకతోడుగా ఉంచండి నాయన. నీకు స్తోత్రములు. దాసులు లేకపోయినా నీ సన్నిధి వారికి తోడుగా